విద్యార్థులు సృజనాత్మకత సాధించాలనే తపన కలిగి చదువును విశ్లేషణాత్మకంగా ప్రయోగాత్మకంగా తెలుసుకొని విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థితిలో రాణించగలుగుతారని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ పాఠశాలలోని జిల్లా స్థాయి సదరన్ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిఈఓ జనార్దన్ రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రేమంత కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలను కంఠస్థం చేసే రీతిలో కాకుండా విశ్లేషణాత్మకంగా ప్రయోగాత్మకంగా తెలుసుకుని విద్యనభ్యసిస్తే ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారన్నారు. పాఠశాలలో నిర్వహించే వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన, సైన్స్ ఫేర్ లాంటి పోటీ అంశాలలో విద్యార్థులందరూ భాగస్వాములై సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఉద్బోధించారు. విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న వార్షిక పాఠ్యాంశాలలో పాటు అదనపు కరికులాన్ని పెంపొందించుకుంటే పోటీ పరీక్షల్లో నెగ్గుకొచ్చి సామర్థ్యం కలిగి ఉంటారన్నారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా ఎల్లప్పుడూ మెదడుకు పని పెడుతూ మేధస్సు సంపత్తిని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టి అనుకూల దృక్పథాన్ని అలవర్చుకుని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరితో క్రమశిక్షణతో మెలగాలన్నారు. చదువుతో పాటు ఆటపాటలు, ఏదో ఒక లైఫ్ స్కిల్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నారు. తాను చిన్నప్పుడు తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అన్ని పోటీ పరీక్షల్లో పాల్గొనడం వల్లే కలెక్టర్ స్థాయికి ఎదగగలిగానని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి సైన్స్ ఫేర్లలో పాల్గొంటే భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షలకు మంచి పునాదిగా ఉంటుందన్నారు. ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ప్రతి పోటీ అంశంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూపిన వాళ్ళు ఉంటాము. తర్వాత ఏంటి అంటే హార్డ్ వర్క్ అన్నది బాగా నేర్చుకోవాలి. మీ బ్రెయిన్ కి వదులు పెడుతూ ఉండండి. ఎందుకంటే అనవసర విషయాల పైన ఎక్కువగా దృష్టి పెట్టండి. ఇంటికి వెళ్ళాక ఫోన్స్ పైన ఏదో వీడియోస్ చూడటము, అవి చూడటము, వాటిని పూర్తిగా మార్చేయాలి. మనందరికీ తెలుసు కదా, స్మార్ట్ మ్యాన్ ఈజ్ స్మార్ట్ మ్యాన్ బికాస్ ఆఫ్ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్ ఎప్పుడు పదులు పెడుతూ ఉండాలి. మనం సంతోషంగా ఉండాలి అన్నా, లేదు కొంచెం ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు అలాంటి వస్తూ ఉన్నా, బాడీలో హార్మోన్స్ బ్యాలెన్సింగ్ గా రిలీజ్ అవ్వాలన్నా, వీటన్నిటికీ కూడా మన యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలన్నా కూడా వీటన్నిటికీ కూడా మెంటల్ గా, ఫిజికల్ గా కూడా ఒక స్టూడెంట్ చాలా బాగుండాలి. అలా ఉంటే మనం అన్నింటి పైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టగలం. సో టీచర్స్ కూడా పిల్లల్ని బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా ఎలా ఫిట్ గా ఉండాలి, ఏ విధంగా ఎటువంటి ప్రాక్టీసెస్ వాళ్ళకి ఉండాలి, ఎటువంటి హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి అన్నది కూడా నేర్పించగలగాలి మనం. తర్వాత చూస్తే సాఫ్ట్ స్కిల్స్ ఒకటి బాగా రావాలి. మీరు కెరీర్ లో పైకి వెళ్ళాలి అంటే సాఫ్ట్ స్కిల్ అంటే ఏంటి? గ్రూప్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడం, విషయాన్ని ప్రజెంట్ చేయడం, తోటి వ్యక్తితో ఎలా ఉండాలి, టీచర్ తో ఎలా ఉండాలి, ఎక్కడన్నా ముందుండి నడిపించగలరు. లీడర్షిప్ క్వాలిటీస్ అన్న వస్తే చాలా మందికి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా భవిష్యత్తులో మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు నంద్యాల ఎస్పీజీ హై స్కూల్ నందు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం జరిగింది. ఇది డిఓ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు ప్రారంభోత్సవం చేసి విద్యార్థులు ప్రదర్శించినటువంటి ప్రదర్శనలను తిలకించడం జరిగింది. విద్యార్థులకు మంచి ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఇస్తూ మరి మంచి చక్కటి ప్రదర్శనలు ప్రదర్శించాలని చెప్పేసి మరి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా మరి మేడం గారు తను 9th క్లాస్లో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రదర్శన, డిజాస్టర్ మేనేజ్మెంట్ 9th క్లాస్లో ఉన్నప్పుడు చేసినారు అనేది దాని గురించి విద్యార్థులకు వివరించి మరి ఇంకా భవిష్యత్తులో మంచి ఇలాంటి చక్కటి సైన్స్ ఫేర్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి అధికారులకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజంతా కూడా ఎస్పీజీ హై స్కూల్ నందు మరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ప్రదర్శన జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా వచ్చి మరి విద్యార్థులు, తల్లిదండ్రులు, గైడ్ టీచర్స్, వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి ఈ ప్రదర్శనను తిలకించడం జరుగుతుంది.